అమ్మలు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. మీ పిల్లలతో బిజీగా మీ టైంని స్పెండ్ చేసేస్తున్నారా? ఈరోజు స్పెసిఫిక్గా పాలి చెట్ల కోసం అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం ఉపయోగపడే మంచి కలెక్షన్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. 3 lakhs దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఒక ఫీడింగ్ టాప్ టు వీడియోని స్టార్ట్ చేద్దాము. జనరల్గా మనం ఫీడింగ్ లేదా మెటర్నిటీ టైంలో వేసుకునే బట్టలు అనేవి చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉండాలండి, అస్సలు రఫ్గా ఉండకూడదు. అట్ ద సేమ్ టైం దానిపైన హెవీగా వర్క్స్ ఉన్న వేసుకుంటే పిల్లల్ని క్యారీ చేస్తాం కాబట్టి పిల్లలకి గుచ్చుకొని వాళ్ళకి హర్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో స్మూత్గా సాఫ్ట్గా స్కిన్ ఫ్రెండ్లీగా ఉన్నవి కొంచెం లూజ్గా ఉన్నవి వేసుకుంటే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. బేబీని ఎత్తుకునేటప్పుడు మనకు కూడా విసుగ్గా ఉండదు. సో ఇక్కడ టాప్ వచ్చి కంప్లీట్గా మీరు చూస్తున్నట్టు ఇలాగ ఫ్లోరల్ డిజైన్తో పాటు వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. స్పెసిఫిక్గా ఇది మీరు ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కాదు, ఆఫ్టర్ ఫీడింగ్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ టైంలో మెటర్నిటీ ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటుంది. కంప్లీట్గా ఇలాగ ఫ్లోరల్ డిజైన్ అండ్ ఇందులో యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చి రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట. స్లీవ్స్ అనేవి ఇలాగ షార్ట్ టైప్ ఆఫ్ స్లీవ్స్ ఇచ్చారు అండ్ ఇది ఫీడింగ్ కాబట్టి జిప్స్ అనేవి ఫ్రంట్ చాలా ఇన్విజిబుల్గా ఉన్నాయి. నాకైతే ఇందులో యూజ్ చేసిన ఈ మల్టీ కలర్ ఫ్లోరల్ డిజైన్ సూపర్గా నచ్చేసింది. అండ్ దీనిలో గేర్ కూడా చూసారా ఎంత పెద్ద గేర్ ఉందో. సో ఫోటో షూట్స్కి అయినా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది స్పెసిఫిక్గా ఫీడింగ్ ఇచ్చే మదర్స్ కోసం ఒక నైట్ డ్రెస్ కాంబో చూద్దామండి. కలర్ చాలా బాగుంది. అంటే దానికి జనరల్గా వేసే నైట్ డ్రెస్సెస్కి జిప్స్ ఉండవు కాబట్టి కంఫర్టబుల్గా ఉండదు. బట్ దీనికి జిప్స్తో పాటు వస్తాయి కాబట్టి మనకి చాలా బాగుంటుంది వేసుకోవడానికి. అయితే జిప్స్ అనేవి మీకు ఎక్కడ వస్తుందని డౌట్ రావచ్చు. ఇక్కడ ఈ యొక్క పార్ట్లో కింద పార్ట్లో మనకి జిప్స్ అనేవి ఉంటాయి. సో ఓవరాల్గా ఒకేసారి ఓపెన్ చేసేసి మీరు ఈజీగా ఫీడింగ్ చేసి మళ్ళీ జిప్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు. నేను ఫీడింగ్ ఇచ్చేటప్పుడు నాకు ఇటువంటి వాటి గురించి అస్సలు తెలియదు, చాలా ఇబ్బంది పడిపోయాను. బట్ ఇదైతే చాలా కంఫర్టబుల్గా చాలా సాఫ్ట్ స్మూత్గా కూడా ఉందండి. మీరు జిప్స్ మనకి చాలా ఇన్విజిబుల్గా ఉన్నాయి కాబట్టి ఆఫ్టర్ ఫీడింగ్ ఇచ్చే తర్వాత కూడా ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది అండ్ ఇది కూడా చాలా బాగా స్ట్రెచ్ అవుతుంది. వెరీ స్మూత్ సాఫ్ట్ కంఫర్టబుల్ మెటీరియల్. పైన మనకి ఇక్కడ జిప్ అనేది ప్రొవైడ్ చేసేసారు. లాంగ్ జిప్ 3/4 వస్తుంది హైట్, ఫుల్ లెంత్ కాదు. అంటే కొంతమంది షార్ట్ వేసుకొని ప్రిఫర్ చేస్తారు కదా, సో వాళ్ళ కోసం నేను షార్ట్ చూపిస్తున్నాను. ఫుల్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూపిస్తాను. సో ఇలా ఉంది. ఇది కలర్ ఆప్షన్స్ ఇప్పుడు నేను చూపించిన వాటన్నింటిలో కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఒక నైట్ వేర్ చూద్దాము. నాకు ఈ నైట్ డ్రెస్ యొక్క అంటే ఈ నైట్ యొక్క కలర్ బాగా నచ్చింది. మనకి ఇలాగ లవ్ సింబల్తో పాటు వస్తుందన్నమాట. చూసారు ఎంత బాగుందో. అసలు ఇది ఫీడింగ్ ఇచ్చినట్టుగానే లేదు, రెగ్యులర్గా మనం వేసుకునే నైట్ డ్రెస్ లానే ఉంది. లేదా ఫ్రాక్ మోడల్లా ఉంది. మనకి ఇలా వీ షేప్తో పాటు వస్తుంది. ఇలా యూజ్ చేసే మెటీరియల్ కాటన్ ప్లస్ బనియన్ క్లాత్ అంటాం కదా, అలా వస్తుందండి. ఇక్కడ మనకి జిప్స్ చూస్తే ఇలా ఇన్విజిబుల్గా కింద ఇదంతా జిప్ అనేది ప్రొవైడ్ చేసేసారు. సో మీరు ఫీడింగ్ ఇవ్వాలి, నైట్ టైం పడుకునేటప్పుడు ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా, ఇలాంటివి అయితే ఇంక ఇబ్బంది పడేదే లేదు. చక్కగా మనకి ఇక్కడ లాంగ్ రన్లో జిప్ ఉంటుంది. అది మీరు ఈజీగా ఓపెన్ చేసేసుకొని ఫీడింగ్ ఇచ్చేసి మళ్ళీ క్లోజ్ కూడా చేసేసుకోవచ్చు. స్పెసిఫిక్గా ఫీడింగ్ ఇచ్చేటప్పుడు డార్క్ కలర్స్ చూస్ చేసుకోండి. అండ్ ఇలాగా కొంచెం థిక్గా ఉన్న మెటీరియల్ అయితే మనకి స్కిన్ అనేది కనిపించకుండా ఉంది. ఎంత బాగుందో, ఎంత క్యూట్గా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చి స్పెసిఫిక్గా ఈ లవ్ సింబల్స్ భలే ఉందండి. అండ్ వీటికి కింద కూడా మనకి ఇలాగా పెద్దగా గేర్ ప్రొవైడ్ చేసే ఫ్రాక్ మోడల్ అనమాట. చాలా స్టైలిష్గా ఉంది. ఇది నైటీ లాగే కాదు, టాప్లో కూడా వేసేసుకోవచ్చు. అంత బాగుంది. సూపర్గా ఉంది. ఎక్సలెంట్. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా థిక్గా ఉంది. బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి తాళ్ళు కూడా ప్రొవైడ్ చేసేసారు. సో రెగ్యులర్గా వేసుకునే టాప్లా కూడా మీరు వేసేసుకోవచ్చు. చాలా బాగుంది. నైటీ క్వాలిటీ బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది, డిజైన్ బాగుంది. ఓవరాల్గా సూపర్గా ఉంది. కలర్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి. చెక్ చేయండి, లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏది నచ్చిందో కూడా నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు. సో ఇంకొక టాప్ చూద్దాము. ఫస్ట్ మనం చూసిన టాప్ అయితే మనకి ఫ్లోరల్ డిజైన్తో పాటు వచ్చింది కదా, ఇది కంప్లీట్గా ప్లెయిన్గా వస్తుంది అనమాట. సో ఇలాగ ప్లెయిన్గా మనకి టాప్ ఉంటుంది. ఇందులో మనకి కలర్స్ కూడా ఉన్నాయి. చూసుకుంటే బ్లూ కలర్ చాలా బాగా నచ్చింది. ఇలా మనకి కాలర్ నెక్తో పాటు వస్తుంది. ఫ్రంట్ మీరు చూసినట్టు బటన్స్ ఉన్నాయి, బటన్స్ ఓపెన్ అవ్వవు. జిప్స్ అనేవి మనకి సైడ్ ఉన్నాయి. సో దట్ మీరు ఈజీగా ఓపెన్ చేసి ఫీడింగ్ చేసుకోవడానికి జిప్స్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. సో ఇలా జిప్ ఉంది కాబట్టి మీరు ఈజీగా ఓపెన్ చేసి ఫీడింగ్ కూడా చేసేసుకోవచ్చు. బాగుంది కదా. సో రెగ్యులర్గా వేసుకోవడానికి, క్యాజువల్గా వేసుకోవడానికి అండర్ బడ్జెట్లో కావాలంటే మీరు ట్రై చేసేయచ్చు. రేయాన్ ఫ్యాబ్రిక్తో పాటు వస్తుంది. షార్ట్ టాప్ అనమాట. నాకు నీ లెంత్ వరకు షార్ట్ టాప్ జీన్స్ మీదకి, లెగిన్స్ మీదకి, జగిన్స్ మీదకి బాగుంటుంది. సో అంటే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బయటకు వెళ్ళినప్పుడు అన్ని రకాల క్లోత్స్ వేసుకోలేమని ఇబ్బంది పడతారు కదా, సో ఇటువంటి మీరు జీన్స్ మీద కూడా హ్యాపీగా పేరప్ చేసుకోవచ్చు. చాలా స్టైలిష్గా కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు ఫీడింగ్ ఇవ్వడానికి కూడా మీకు యూజ్ అవుతుంది. ఈ టాప్లో కలర్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసేయండి. నెక్స్ట్ మరొక నైట్ డ్రెస్ చూద్దాము. నాకు ఇది కూడా చాలా క్యూట్గా అనిపించింది. దీని మీద మనకి ఇలాగ డిజైన్ అనేది ఉందన్నమాట.
సో దీని మీద మనకి ఇలా డిజైన్ అనేది ఉంది. ఇంతకు మీరు చూసినట్టే సేమ్ ఇక్కడ మనకి ఫీడింగ్ ఇవ్వడానికి కంఫర్టబుల్గా జిప్ అనేది అవైలబుల్గా ఉంది. అసలు కనిపించట్లేదండి జిప్ ఉందా లేదా అన్నంత ఇన్విజిబుల్గా ఉంది. సో దట్ మనం ఫ్యూచర్లో కూడా హ్యాపీగా వేర్ చేసేయచ్చు. సో చూసారా లాంగ్ జిప్. సో మీరు ఓపెన్ చేసి ఫీడింగ్ ఇవ్వడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో జస్ట్ మళ్ళీ మీరు ఫీడింగ్ ఇచ్చాక క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇందాక మనం షార్ట్ చూసాం కదా, నైట్ వేరే లాంగ్ అనమాట. ఎంత బాగున్నాయో నైట్ వేర్ కలెక్షన్, సూపర్గా ఉందండి. డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇది కలర్ చాలా డార్క్గా భలే ఉంది. సో ఇలా స్ట్రెచబుల్ ప్యాంట్తో పాటు వచ్చింది. ఇందాక మీరు షార్ట్ చూసారు కదా, ఇది లాంగ్. అంటే మీరు షార్ట్ ప్రిఫర్ చేసిన వాళ్ళు షార్ట్ చూసుకోవచ్చు. ఇదని కంప్లీట్గా మనకి లాంగ్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్ట్రెచబుల్ మెటీరియల్తో పాటు వచ్చింది. వెరీ స్మూత్ అండ్ సాఫ్ట్, స్కిన్ ఫ్రెండ్లీ. ఇలాంటివి వేసుకున్నప్పుడు మనకి కంఫర్టబుల్గా ఉంటుంది, బేబీకి కూడా అసలు ఎలాంటి హర్టింగ్ అనేది ఉంటుంది అన్నమాట. ఇంకొక నైట్ వేర్ చూపిస్తాను. ఇది కూడా మనకి కంప్లీట్గా టాప్ అనేది ఇలాగా కింద స్లిట్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ ఉంటుంది, ఆ యొక్క జిప్ అనేది అసలు బయటికి కనిపించకుండా ఉండడం కోసం ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో ఈజీగా మీరు ఓపెన్ చేసేసి ఫీడింగ్ ఇచ్చి క్లోజ్ చేసుకోవచ్చు. అన్ని ఎక్సెల్ సైజ్ ఆర్డర్ చేశాను. సో మీకు ఎక్సెల్ సైజ్ ఆర్డర్ చేశాను, మీరు ఏదైతే సేమ్ సైజ్ ఆర్డర్ చేయండి. బట్ ఏంటంటే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు టైట్గా ఉన్నవి వేసుకోవద్దు, స్కిన్ బ్రీతబుల్గా ఉండేవి వేసుకుంటే మీకు బేబీకి ఇద్దరికి మంచిది. లోపల లైనింగ్ ఏమీ లేదు, అలాగని అస్సలు ఫ్యాబ్రిక్ సీత్రూగా లేదు, చాలా చాలా థిక్గా చాలా బాగున్నాయండి. ఇది కూడా మనకి కంప్లీట్గా లాంగ్ వస్తుంది. ఇంతకు మనం చూసిన దాంట్లోనే ఇంకొక డిజైన్ అనమాట. సో ఇలాగ స్ట్రెచబుల్తో పాటు వస్తుంది, లాంగ్ ప్యాంట్. వీటితో పాటు ఇప్పుడు నేను వేసుకున్న అవుట్ఫిట్ కూడా ఫీడింగ్ ఇచ్చేదండి. ఇది మనకి 3 పీస్ కుర్తీ సెట్ అనమాట. టాప్ బాటమ్ దుప్పట 3 అవైలబుల్గా ఉంటాయి. దీనికి మనకి సైడ్న ఈ పార్ట్లో జిప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. చూసారా అసలు చాలా సీత్రూగా ఉన్నాయి, జిప్స్ ఉన్నదా లేదా అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో మీరు ఈజీగా అవుటింగ్కి వెళ్ళినప్పుడు కుర్తీ సెట్స్ వేసుకోవాలంటే ఇవి మీరు ప్రిఫర్ చేయొచ్చు. వీటి లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసేయండి. ఇదైతే ప్యూర్ సాఫ్ట్ మల్ కాటన్, ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉందో. చున్నీ కూడా చాలా మెత్తగా చాలా చాలా సాఫ్ట్గా మల్ కాటన్తో పాటు వస్తుంది. సో ఇటువంటి మీరు బేబీతో బయటకు వెళ్ళినప్పుడు రోజంతా ఈజీగా కూడా క్యారీ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. వీటితో పాటు ఫీడింగ్ ఇచ్చేటప్పుడు స్పెసిఫిక్గా నార్మల్గా రెగ్యులర్ యూజ్ చేసే ఇన్నర్స్ అంటే బ్రాస్ కాకుండా ఫీడింగ్ ఇచ్చే వాటి కోసం స్పెసిఫిక్గా కొన్ని బ్రాస్ ఉంటాయండి. అవి ఎలా ఉంటాయంటే ఫ్రంట్లో మనకి బటన్స్ ఓపెన్ టైప్ ఉంటాయన్నమాట. సో నేను ఒక టైప్ చూపిస్తాను. సో ఇది ఉంది కదా, దీనికి ఇక్కడ మనకి ఫ్రంట్లో బటన్స్ ఓపెన్ అవుతాయి అనమాట. సో ఇలాగా మీరు ఈ కప్ అంతా ఇలా ఓపెన్ అయిపోతుంది. మీరు ఫీడింగ్ ఇచ్చి మళ్ళీ బటన్ క్లోజ్ చేసేసుకొని అంటే శారీస్ డ్రెస్సెస్ వేసేటప్పుడు ఇటువంటి ఇన్నర్స్ కనుక వేసుకుంటే మీకు ఫీడింగ్ ఇచ్చినప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది. ఈవెన్ పబ్లిక్లో కూడా మీరు హ్యాపీగా ఫీడింగ్ ఇవ్వచ్చు. సో ఇటువంటి 1 బటనే కాకుండా మీకు ఇప్పుడు పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఫ్రంట్లో 4-5 బటన్స్ ఉంటాయి. ఆ బటన్స్ అన్ని ఓపెన్ చేసి కూడా ఒకేసారి మీరు ఫీడింగ్ ఇవ్వచ్చు. పైన మనకి జిప్ ఉంటుంది, లోపల బటన్స్ ఉంటాయి కాబట్టి ఫీడింగ్ ఇవ్వడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇలా ఫీడింగ్ ఇచ్చే మదర్స్ రెగ్యులర్గా వేసుకునే అవుట్ఫిట్స్ కాకుండా కొంచెం సాఫ్ట్ స్మూత్ స్కిన్ ఫ్రెండ్లీ వేసుకుంటే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. మీతో పాటు బేబీని క్యారీ చేసినప్పుడు బేబీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఈ ప్రోడక్ట్స్ అనే లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో అందరం కలుసుకుందాం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.